8 తర్వాత బయటకు వచ్చిన తర్వాత రన్నర్ అప్ అనే పేరు చాలా తక్కువ మంది వాడుతున్నారు, పీపుల్స్ విన్నర్ అనే పేరు చాలా ఎక్కువ మంది వాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మాట వింటుంది? సో చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రతి ఆర్టిస్ట్ కానీ ప్రతి వ్యక్తి కోరుకునేది ప్రేమ, అంటే ఆడియన్స్ ప్రేమని కోరుకుంటారు, ప్రేక్షకుల ప్రేమని. సో అది నాకు దక్కిందని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ అంటే లైక్ ఓడిపోయిన అన్న చిన్న అసంతృప్తి, దాని తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే అది గెట్ ఓవర్ అయిపోయినా. అండ్ మోర్ దెన్ దట్ నేను అరే ఇంతవరకు వచ్చినాము, నన్ను ఇంతవరకు తీసుకొచ్చిన ప్రేక్షకులు ఏమైనా డిసప్పాయింట్ అయినరా అన్న చిన్న అసంతృప్తి ఒకటి ఉండే. సో దాని తర్వాత ఎప్పుడైతే నాకు ఆ రోజు నైట్ బయటికి రానివ్వలేదు, ఎందుకంటే బయట యాక్చువల్ నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ డే తెలిసింది జూబ్లీ హిల్స్ దగ్గర చాలా లైక్ లాస్ట్ టైం జరిగిన వాటి వలన ఇబ్బంది అయింది అండ్ చాలా మంది వచ్చిండ్రు అండ్ పోలీస్ కర్ఫ్యూ ఏదో పెట్టిండ్రని. సో మాకు ఆ నైట్ వదలకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు వదిలిపెట్టిండ్రు అనమాట బయటికి. దాని తర్వాత నేను చూస్తే రెస్పాన్స్ కానీ లైక్ ఆడియన్స్ ప్రేక్షకులందరూ ఆ కమెంట్స్ కానీ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ప్రతి ఒక్కళ్ళు లైక్ మాకు నువ్వే విన్నర్ అని చెప్పేసి చెప్పడము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రిజల్ట్, నేను దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయినా. బిగ్ బాస్ అనేది ఒక షో, నా లైఫ్లో ఒక భాగం, నా లైఫ్ మొత్తం అదే కాదు. సో నా ఆ సర్టెన్ పార్ట్ని అంత ఓన్ చేసుకొని, ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలు చూసి నన్ను అట్లా ఓన్ చేసుకొని, సో వాళ్ళు అది భావిస్తున్నారంటే ఐఎమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. ఎస్. అయితే యాక్చువల్గా ఫైనల్గా స్టేజ్ మీద వచ్చినప్పుడు టాప్ 2 అనేది వచ్చినప్పుడు తర్వాత ఇద్దరు చేతులు ఎవరెత్తారనే ఒక ఇది ఉంటుంది కదా. సో నిఖిల్ చేయొద్దు, కానీ అప్పుడు మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? అంటే అదే చిన్న లైక్ బాధ ఉంటుంది, లైక్ మనము హ్యూమన్ బీయింగ్సే కదా 100%. సో చిన్న అరే ఇంతవరకు, ఎందుకంటే మనము ముందే ఎప్పుడైనా మనము వెళ్ళిపోతే ఒక 5th పొజిషన్లో 4th పొజిషన్లో అంత బాధ ఉండేది కాదేమో యాక్చువల్లీ. కానీ సెకండ్ వరకు వచ్చి అరే ఆ విన్నింగ్ మూమెంట్ వరకు వచ్చి చిన్న అసంతృప్తి మిగిలింది ఏంటి అని ఇమీడియట్ రియాక్షన్ అయితే అది ఉండే. విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ నేను మా పేరెంట్స్ ఫేస్ చూసిన, నా ఎదురుగానే కూర్చొని ఉండే. వాళ్ళు కొంచెం డల్ అయ్యి కొంచెం లో అయ్యేసరికి ఇది కాదు మనము వాళ్ళని మళ్ళీ గెట్ బ్యాక్ చేయాలని చెప్పేసి నేను వెంటనే లైక్ ఐ ఫాట్ విత్ మై సెల్ఫ్, నా మైండ్తోని పర్లేదని చెప్పేసి స్టేజ్ మీదనే చెప్పేసిన, నేనేం బాధపడట్లేదు, మీరు కూడా బాధపడకండి అమ్మా అని చెప్పేసి అన్నా. సో నాకు సార్ కూడా మీరు గర్వపడే కొడుకుని కన్నారని చెప్పేసి అన్నారు. సో ఒక రెస్పెక్ట్ని నేను ఎర్న్ చేసుకున్నా అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.